హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా జతక స్టోరీలోని 5వ భాగం. రుద్ర తాతయ్య నవ్వుతూ, వదులు, కళ్ళు తిరుగుతున్నాయి అని నవ్వుతూ అంటారు. కానీ మిగిలిన పెద్దవాళ్ళ అందరి మొహంలో కోపం తాండవించింది. రుద్ర నాన్నగారు గంభీరంగా, ఏం మాట్లాడుతున్నావు సమన్వి? రుద్ర పెళ్లి చేసుకోవటం ఏంటి? అది కూడా ఎవరికీ చెప్పకుండా ఇంత హడావిడిగా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎవరిని చేసుకున్నాడు? మనకు ఒక్క మాటైనా చెప్పే బాధ్యత లేదా? మా మీద వాడికి ఉన్న గౌరవం ఇదేనా అని అరుస్తారు. రుద్ర తాతగారు కోపంగా తన కొడుకు వైపు చూస్తూ, నీకెందుకు చెప్పాలిరా? నువ్వెప్పుడైనా వాడిని పట్టించుకున్నావా? ప్రేమగా వాడితో మాట్లాడావా? అసలు మాట్లాడటం దేవుడెరుగు. వాడి వైపు చూసావా ఎప్పుడైనా? మరి ఎందుకు వాడి మీద పెత్తనం చేయాలని చూస్తున్నావు? ఎవరికి చెప్పి పెళ్లి చేసుకున్నాడని అడిగావు కదా. నాకు చెప్పాడు. పెళ్లి చేసుకుంటున్నాను తాతయ్య, నీకు ఇష్టమేనా అని. నేనే వాడికి పెళ్లి చేసుకోమని పర్మిషన్ ఇచ్చాను. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా వద్దు. మొదటిసారి పెళ్లి చేసుకుని నా మనవడు మనవరాలు వస్తున్నారు. గృహప్రవేశానికి ఏర్పాట్లు చేయండి అని అంతే గంభీరంగా అంటారు. రుద్ర నాన్నగారు కోపంగా తన తండ్రి వైపు చూస్తూ, మీకు తెలియదా నాన్నగారు, నేను మాట ఇస్తే ప్రాణం పోయే వరకు నిలబెట్టుకుంటానని. మరి అటువంటిది నా కొడుకు చేసిన పని వల్ల నా మాట పోయింది. నా చెల్లెలి కోరిక బావకి ఇచ్చిన మాట తప్పిన వాడిని అయ్యాను. వాళ్ళ ముందు నేను ఇప్పుడు తలదించుకుని నించోవాలి. అంతా మీ మనవాడి వల్ల కాదా? ఏం చెయ్యాలి నేనిప్పుడు అని అడుగుతారు. షాక్ నుంచి తేరుకున్న రుద్ర రెండవ అత్తయ్య మీనాక్షి కోపంగా తన నాన్నగారి వైపు చూస్తూ, ఏంటిది నాన్నగారు? నా కూతురు చచ్చిపోయిందనుకున్నారా? రుద్ర ఎవరినో పెళ్లి చేసుకుని రావటానికి అసలంతా అవసరం ఏమొచ్చిందని ఇలా సడన్ గా పెళ్లి చేసుకోవటానికి? నా కూతురికి ఏం తక్కువని? ఇంతవరకు నా కూతుర్ని ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమని అడిగినా మొహమాటం లేకుండా చేసుకోను అని చెప్పినవాడు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ముక్కు మొహం తెలియని దానిని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా మీకు తెలిసిన ఆపకపోగా పెళ్లి చేసుకోమని ఇంకా ఎంకరేజ్ చేసి మీ మనవరాలి జీవితాన్ని మీరే నాశనం చేశారా? ఈ ఇంట్లో నాకంటూ కొంచెం కూడా విలువ లేదా? మేమేమైనా గతిలేక ఇక్కడ ఉంటున్నామని అనుకుంటున్నారా? ఇప్పుడు మీ మనవడి మీద ఆశలు పెట్టుకున్న నా కూతురు ఏం కావాలి అని కోపంగా అడుగుతారు. ఆమె భర్త కూడా, అవును మావయ్య గారు, మా కూతుర్ని చేసుకుంటే అందరం ఒక చోట సంతోషంగా ఉంటాము అనుకున్నాము. మా కూతురి జీవితం గురించి మేము బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని మేము మిమ్మల్ని రుద్రకి పెళ్లి చేసుకోమని అడిగాము. కానీ మీరు మాత్రం రుద్ర నిర్ణయమే మీ నిర్ణయం అని మాట దాటవేశారు. సరే అని రుద్రుని అడిగితే శశి మీర మా కూతురితో పెళ్లికి ఒప్పుకోలేదు. సరే, కొంతకాలం తర్వాత అయినా పెళ్లికి ఒప్పుకుంటాడు అని నా కూతురు ఇంటి కోడలు అవుతుందని మేము ఎదురు చూస్తూ ఉంటే సడన్ గా ఇలాంటి ఆటం బాంబు తెచ్చి నెత్తి మీద వేశారు ఏంటి అని కోపంగా అడుగుతారు. రుద్ర మూడవ అత్త మాధవి, మీరైనా కన్నది కూతుర్ని, మాకు లేదా కూతురు? రుద్ర మీ కూతుర్ని పెళ్లి చేసుకొని అనగానే మా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు అని మేమెంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఎవరు ఆలగా దాన్ని పెళ్లి చేసుకొని తీసుకువస్తున్నాడని తెలిసింది. అసలు మన ఇంటి పరువు గంగలో కలపటానికి ఇలాంటి పనులు చేస్తున్నాడా? నాన్నగారు, మీరు కూడా కనీసం ఒక్క మాట మీ మనవడికి ఇలాంటి పనులు చేసి ఇంటి పరువు తీయద్దు. ఇంట్లో ఉండే నీ మరదళ్లలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని మాట మాత్రం చెప్పకుండా వాడి ఇష్టానికి వదిలేసి ఇప్పుడు అన్నీ అయిపోయాక కొత్త దంపతులు వస్తున్నారు, గృహప్రవేశానికి ఏర్పాట్లు చెయ్యండి అంటే మేమేమైనా ఇంటి పని మనుషులమా? మాకంటూ కొంచెం కూడా గౌరవం లేదా? మాకొక్క మాట చెప్పకుండా అలా ఎలా రుద్ర పెళ్లి చేసుకున్నాడు అని అరుస్తుంది. ఆమె భర్త కూడా ఆమెకు వంత పాడుతాడు. రుద్ర నాన్నగారు కోపంగా తన చెల్లెళ్ళ వైపు చూస్తూ, నేను మాట ఇచ్చింది మీకు కాదు, నా పెద్ద చెల్లి మధురకి.
తను చనిపోతూ తన కూతుర్ని నా కొడుకుకి చేసుకోమని అడిగింది. నాకు వాడికి నా మేనకోడల్నిచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. కానీ ఆ మాట తీర్చలేకపోయాను అని అసహనంగా చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. రుద్ర అమ్మగారు కూడా కోపంగా, రుద్ర చేసింది నాకు కూడా నచ్చలేదు మావయ్య. ఎంత తన సొంత నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన పెళ్లి విషయంలోనైనా తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? అసలు ఆ అమ్మాయి మాకు నచ్చిద్దా లేదా, మాకు ఈ పెళ్లి ఇష్టమా లేదా అని ఒక్క మాట కూడా అడగకుండా తన ఇష్టానికి పెళ్లి చేసుకొని వస్తున్నాడు అంటే అసలు తన దృష్టిలో మాకు వాల్యూ లేదని అర్థమైపోయింది. అలాంటి నేను రుద్రుడికి తీసుకువచ్చే మీ మనవరాలి గృహప్రవేశానికి ఏర్పాట్లు చేయాల్సిన కర్మ నాకేంటి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. రుద్ర అత్తలు మావయ్యలు కూడా కోపంగా రుద్ర తాతగారి వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోతారు. అప్పటి వరకు షాక్లో ఉన్న, మొహానికి పేడలాగా మందంగా వేసుకుని ఉన్న మేకప్తో 1 పీస్ మోడ్రన్ డ్రెస్లో ఉన్న రుద్ర మరదల్లి ఇద్దరు రుద్ర తాతయ్య గారి దగ్గరికి వచ్చి, తాతయ్య మీరు చెప్పింది నిజమేనా? నిజంగానే బావ ఎవరినో వేరే ఎవరినో పెళ్లి చేసుకుని వస్తున్నాడా అని అడుగుతారు. రుద్ర తాతగారు కోపంగా ఇద్దరి వైపు చూస్తూ, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాడికి నా మనవరాలు బాగా నచ్చింది. అందుకే ఎవరికి చెప్పకుండా పెట్టకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటి మీ గోల? ముందు లోపలికి వెళ్ళండి అని పెద్దవాళ్ళందరూ తనని ఎదిరించి మాట్లాడటంతో కోపంగా అంటారు. వాళ్ళిద్దరూ మొసలి కన్నీరు కారుస్తూ, అలా ఎలా చేశాడు తాతయ్య బావ? మేమిద్దరం తన కోసమే ఎదురు చూస్తున్నామని తనకి తెలుసు కదా. కనీసం ఒక్కరినైనా తన భార్యగా చేసుకుంటే మేమెంతో సంతోషించే వాళ్ళం కదా. బావ కంటికి మేము ఇంపుగా కనిపించలేదా అని బయటికి సగం బహిర్గతమవుతున్న ఎదలని మోకాళ్ళ పైకి వరకు ఉన్న డ్రెస్లోని థైస్లని చూసుకుని, చాలా సెక్సీగా ఉంటాము. ఇలా సెక్సీగా రెడీ అయి ఒంటరిగా ఉన్న బావని సెక్స్ కోసం ప్రవోక్ చేయాలని చూసిన కొంచెం కూడా రియాక్షన్ లేకుండా మమ్మల్ని కోపంగా తిట్టి కొట్టి బయటికి గెంటేశాడు అని ఒకరికి తెలియకుండా మరొకరు మనసులో అనుకుని, ఏం లోపం ఉందని మమ్మల్ని ఎప్పుడు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు బావా. కానీ సడన్ గా ఇలా ఎవరికి చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వస్తున్నాడు అంటే నమ్మశక్యం కావటం లేదు. మాకు బావ కావాలి తాతయ్య. మాలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయిని వదిలేయమని చెప్పు. వాళ్ళంతా డబ్బున్న వాళ్ళని చూసి ట్రాప్ చేస్తారు. అలాంటి వాళ్ళని మన ఇంట్లోకి రానివ్వటం మంచిది కాదు. రేపటి రోజున ఆ అమ్మాయి వల్లే మన కుటుంబం విడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత దూరం తెచ్చుకోవటం కంటే ముందే ఆ అమ్మాయిని ఇంటి లోపలికి అడుగు పెట్టకుండా బయటికి కింటేస్తే పోతుంది కదా అని ఎమోషనల్ గా అన్నట్టు మన మనసులోని అక్కసంతా బయట పెడతారు. రుద్ర పిన్ని కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ, చిచి మీరు అసలు ఆడపిల్లలేనా? మరొక ఆడదాని గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి. నా కొడుకు ఏం చేసినా ఆలోచించి చేస్తాడు. ఒకవేళ ముందుగానే వాడికి మీరంటే ఇష్టం ఉంటే ఎప్పుడు మీలో ఎవరైనా ఒకరిని పెళ్లి చేసుకునేవాడు. మీ ఇద్దరిని ఆ దృష్టితో చూడలేదు కాబట్టి ఇంత వయసు వచ్చిన పెళ్లి చేసుకోకుండా తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తున్నాడు. అటువంటి నా కొడుకు కాపురం మీద మీరు కన్నేశారంటే గుట్లు పీకేస్తాను. నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి అని అరుస్తారు. రుద్ర బాబాయ్ కూడా ఆవిడకి వంత పాడటంతో ఆ ఇద్దరు అమ్మాయిలు మూతి తిప్పుకుంటూ మనసులో, అది ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటుందో మేము చూస్తాం. మా స్థానం అది. అటువంటి మా స్థానంలోకి వచ్చిన దానిని ఊరికే వదిలేయము అని కోపంగా అనుకుంటూ వాళ్ళ రూమ్లలోకి వెళ్ళిపోతారు. రుద్ర తాతయ్య తన చిన్న కొడుకు వైపు చూస్తూ, అందరూ ఇలా ఉన్నారేంటి శరత్? ఆ వచ్చే పిల్లని బ్రతకనిస్తారంటావా? నా మనవడు ఏది చేసినా ఆలోచించే చేస్తాడు అన్న నమ్మకంతో నేనేమీ మాట్లాడలేదు.
కానీ ఇప్పుడు భయమేస్తుంది. ఈ రాబందుల మధ్య ఆ పిల్ల ఎలా నెట్టుకొస్తుందో ఏమో అని బాధగా అడుగుతారు. మీరు కంగారు పడకండి మావయ్య, నేనున్నా కదా. నా కోడల్ని కంటికి రెప్పలా కాచుకునే బాధ్యత నాది. ఏ చెడు కన్ను తన మీద పడకుండా నేను చూసుకుంటాను. మీరు భయపడకండి. నా ముద్దుల కొడుకు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుని వస్తున్నాడు అన్నప్పుడే అర్థమైపోయింది ఆ అమ్మాయి అంటే రుద్రకి ఎంత ప్రాణం అనేది. కాబట్టి ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఈ రాబందుల వలన తనకేమైనా అయినా రుద్ర కోపం భరించడం చాలా కష్టం అని రుద్ర కోపాన్ని తలుచుకుని భయంగా అంటారు. అప్పటి వరకు బాధగా అందరూ మాట్లాడుకున్నది విన్న సమన్వి కాస్త తన అమ్మ మాట్లాడిన మాటకి సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. మంజులు గారు అరిచి, ఆపవే నీ గెంతులు అని అంటారు. సమన్వి నవ్వుతూ, గంతులు కాదు మమ్మీ, అన్నయ్య అసలు పెళ్లి చేసుకోడు అనుకున్నాను. అటువంటిది సడన్ గా పెళ్లి చేసుకున్నాడు అంటే వదిన అంటే ఎంతో ఇష్టం ఉండబట్టే కదా. అందుకే ఈ ఎక్సైట్మెంట్. నువ్వన్నట్లు ఇక నుంచి మనం అందరం జాగ్రత్తగా చూసుకోవాలి వదినని. ఈ రోజు నుంచి వదిన మన పార్టీ. అసలు వదిన ఎలా ఉంటుందో ఏమో. నాకు తెలిసి చాలా అందంగా అన్నయ్యకి సరైన ఈడు జోడుగా ఉండాలి. అలాగే మాలాగా అల్లరి బ్యాచ్ అయి ఉండాలి. అప్పుడైతే ఈజీగా కలిసిపోయి మాతో పాటు అల్లరి చేస్తుంది అని నవ్వుతూ అంటుంది. తన పక్కనే ఉన్న తన చిన్నన్నయ్య మహిధర్ సమన్వి తల మీద ముట్టి, ఎప్పుడో తాతయ్య చెప్పారు కదా గృహప్రవేశానికి ఏర్పాట్లు చేయమని. ముందు అవి చూడండి. అన్నయ్య వచ్చే టైం అయింది. పొరపాటున అన్నయ్య వచ్చేసరికి గ్రాండ్ వెల్కమ్ చెప్పకపోతే మనమందరం అన్నయ్య కోపానికి భస్మం అయిపోతాం అని భయం నటిస్తూ అంటాడు. వాళ్ళిద్దరి మాట వినటమే రుద్ర చిన్నమ్మ మంజుల, అవునవును, నా కొడుకు కోడలు వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు చెయ్యాలి అంటూ హడావిడి చేస్తూ పని మనుషుల్ని హడావిడి చేయిస్తూ మొత్తం దగ్గరుండి చేస్తూ ఉంటారు. మంజుల గారి హడావిడి చూసి మిగిలిన వాళ్ళు నవ్వుకుంటూ ఉంటే రుద్ర తాతయ్య ఆనంద్ గారు మాత్రం మనసులో, వీళ్ళందరి మధ్య నా మనవరాలు ఎలా ఉంటుందో ఏమో. పొరపాటున తనకి చిన్న గాయమైన రుద్ర తట్టుకోగలడా? ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి రుద్రకి నా మనవరాలంటే ప్రాణమని అర్థమైపోయింది. అటువంటిది ఈ రాబందుల్లాంటి మనుషుల మధ్య ఆ అమ్మాయి ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. ఏదైనా కాని నేనెప్పుడూ వాళ్ళకి తోడుగా ఉండాలి అని గట్టిగా అనుకుంటారు. రుద్ర తాతగారికి రుద్ర పెళ్లి విషయం సమన్వయ కంటే ముందుగా రుద్ర ఫ్రెండ్ వేణు ద్వారా తెలుస్తుంది. రుద్ర చేసినవన్నీ తెలిసాక రుద్ర తాతగారు గదిలో కూర్చొని రుద్ర జీవితం గురించి ఆలోచిస్తున్న సమయంలోనే సమన్వి కిందకి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటే ఆలోచన నుంచి తేరుకొని బయటికి వస్తారు. ఇంతలో కారు లోపలికి వస్తున్న సౌండ్ వినిపించి సమన్వి ఎగురుతూ, మమ్మీ, అన్నయ్య వదిన వచ్చారు, రండి రండి అని అరుస్తుంది. అందరూ ఎవరి బాల్కనీలోకి వాళ్ళు నిల్చుని రుద్ర తీసుకువచ్చే అమ్మాయి ఎవరై ఉంటారు అని ఆతృతగా చూస్తూ ఉంటారు. కిందకి వాళ్ళ ఎదురుగా వెళ్ళి ఆ జంటను చూసి తట్టుకోలేక పొరపాటున ఒక మాట అన్న రుద్ర కోపానికి బలవ్వాల్సి వస్తుందని భయపడి ఎవరూ బయటికి రాకుండా చూస్తూ ఉంటారు. రుద్ర నాన్నగారు మాత్రం తన రూంలో కూర్చొని రుద్ర చేసిన పనికి కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు. కానీ రుద్ర అమ్మ మాత్రం బయటికి వచ్చి, ఎందుకు అలా చెవికోసిన మేకలా అరుస్తున్నావు సమన్వి? నీ అన్న చేసిన నిర్వాకం గురించి ఇల్లంతా దండోరా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వాడు చేసిన పనికి తల కొట్టేసినట్టుంది. ఇంకా ఎక్కువ చేయకుండా సైలెంట్గా ఉండు అని అరుస్తారు. సమన్వి మూతి ముడిచి, అదేంటి పెద్దమ్మ అలా అంటావు? అన్నయ్య పెళ్లి చేసుకుని వస్తే ఈ మాత్రం ఎక్సైట్మెంట్ కామన్ అని అంటుంది. ఇంతలో లోపల నుంచి హారత్ ప్లేట్లో బయటకు వచ్చిన మంజుల తన తోడికోడలి వైపు చిరాకుగా చూస్తూ, నీకెందుకు అక్క ఇవన్నీ? ఎప్పుడైనా రుద్రను పట్టించుకునేదానివా? ప్రేమగా దగ్గరికి తీసుకుని గోరుముద్దలు తినిపించిన దానివా? అదంతా చేయకుండా ఇప్పుడు వాడి మీద పెత్తనం చేయటానికి వస్తున్నావు.
వాడు చిన్నప్పుడు నా పిల్లల్ని చూసి నా తల్లెందుకు నాతో ఇలా ఉండట్లేదని నన్ను అడిగిన ప్రతిసారి నా కడుపు తరుక్కుపోయేది. మీ ప్రేమ కోసం వాడు చాలా పరితపించాడు. కానీ మీ మాటలు చేతలు వల్ల రాను రాను మీ మీద విరక్తితో అసలు మీ వైపు చూడటం మానేశాడు. ఇప్పుడేదో వచ్చి వాడి మీద హక్కున్నట్టు మాట్లాడకు. వాడి మీద మీకెవరికీ హక్కు లేదు అని విసురుగా చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతారు. రుద్ర అమ్మగారు పళ్ళు నోరుతో వెళ్తున్న మంజుల గారి వైపు చూస్తూ, నా కొడుకుని అందరూ కలిసి నాకు దూరం చేస్తున్నారు కాదు, చేశారు. ఏదో కొంచెం ఎంజాయ్ చేస్తూ వాడిని నిర్లక్ష్యం చేసినంత మాత్రాన నా కడుపును పుట్టినవాడు కాకుండా పోతాడా? నేను కొడుకును పట్టించుకుని తల్లిని అయిపోతానా అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. పైనుంచి చూస్తూ ఉన్న పెద్దవాళ్ళు, మరదళ్ళు అందరూ రుద్ర శక్తిని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా మాట్లాడుతూ లోపలికి రావటం, శక్తి భయపడుతూ తన కళ్ళు చక్రాల్లా తిప్పుతూ టప్టపా కొడుతూ రుద్రతో మాట్లాడుతూ వస్తుంటే అందరూ పళ్ళు నోరుతూ, ఎంత వగలాడి ఇది! కోపంగా ఉండే రుద్రని నవ్విస్తూ అందరి ముందు సిగ్గు లేకుండా వాడి చేతుల్లోనే ఉంది, వస్తుంది కదా, ముందు దీని పుట్టి పూర్వోత్తరాలని తెలుసుకొని మనకి పనికొచ్చే విషయం ఏమైనా ఉంటే చూసుకోవాలి అని అనుకుంటారు. రుద్ర ఆ ఇంటి గుమ్మం వరకు వచ్చేసరికి రుద్ర చిన్నమ్మ మంజుల గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆగండి అని నవ్వుతూ చెప్పి సమన్వి అని అరుస్తూ ఉంటారు. వస్తున్నా మమ్మీ అంటూ సమన్వి హారతి ప్లేట్తో వచ్చేసరికి రుద్ర నవ్వుతూ మంజుల గారి వైపు చూస్తూ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పిన్ని అని అడుగుతాడు. ఎందుకంటావేంటిరా, నా కొడుకు పెళ్లి చేసుకుని మొదటిసారి కోడలతో వచ్చినప్పుడు ఈ మాత్రం హడావుడి చేయకపోతే ఎలాగా? అసలు ముందుగానే చెప్పి ఉంటే గ్రాండ్గా పెళ్లి చేసేవాళ్ళం, కానీ నీకు తొందర ఎక్కువ కదా, అందుకే ఎవరికి చెప్పకుండా చేసుకున్నావు అని శక్తి వైపు అయోమయంగా చూస్తూ, నా కోడల్ని ఎందుకురా అలా ఎత్తుకున్నావు, నించోబెట్టు, దిష్టి తీస్తుంది అని అంటారు. శక్తి భయంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే రుద్ర నవ్వుతూ శక్తిని జాగ్రత్తగా కిందకి దింపి తన భుజం చుట్టూ చేయి వేసి, రిలాక్స్ స్వీటీ, ఇప్పుడు మనకి స్వాగతం పలికే వాళ్ళు వరకు మన వాళ్ళే, మిగిలిన వాళ్ళందరూ మనకి ఏమీ కాని వాళ్ళు. గుర్తుంచుకో, ఎవరు నిన్ను ఏమన్నానో తిరిగి సమాధానం చెప్పాలి, లేకపోతే నీ మీద కూడా నీ రుద్ర సీరియస్ అవుతాడు అని తనకి మాత్రమే వినిపించేలా చెప్పి నవ్వుతూ ఎదురుగా చూసేసరికి మంజుల గారు శక్తిని పైనుంచి కింద వరకు అప్రంగా చూస్తూ, నా కోడలు చాలా అందంగా ఉందిరా, నీకు కరెక్ట్గా ఈడు జోడు సరిపోతుంది, మంచి అమ్మాయిని వెతికి చెప్పకుండా పెళ్లి చేసుకున్న బంగారు బొమ్మని తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది అని సమన్వయ చేత దిష్టి తీయిస్తారు. సమన్వయ దిష్టి తీసి అక్కడే ఉన్న పని మనిషితో పారబోయమని చెప్పి ఒకరి పేరు ఒకరు చెప్పుకొని లోపలికి రమ్మంటుంది. రుద్ర చిరునవ్వుతో, నేను నా భార్య స్వీటీ వచ్చాము అని అంటాడు. అదేంటి అన్నయ్య, వదినకి పేరు లేదా, స్వీటీ అని ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నావు, సొంత పేరు పెట్టి పిలువు ముందు, అప్పుడే లోపలికి రా అని అల్లరిగా అంటుంది. రుద్ర నవ్వుతూ, నేను నా భార్య శక్తి వచ్చాము అని అంటాడు. వదిన ఇప్పుడు నువ్వు అని నవ్వుతూ అడుగుతుంది సమన్వి. శక్తికి ఇబ్బందిగా అనిపించి తలదించుకుంటే రుద్ర శక్తి చెవి దగ్గరికి వెళ్ళి, త్వరగా చెప్పు స్వీటీ, నీకు అసలే నిలబడటానికి ఓపిక కూడా లేదు, త్వరగా మన రూమ్కి వెళ్ళిపోదాం, అసలే మనకి చాలా పనులున్నాయి అని హస్కీ వాయిస్లో అంటూ కన్ను కొడతాడు. రుద్ర చేసిన పనికి శక్తి ముందు అవాక్కైన తర్వాత సిగ్గుపడుతూ తలదించుకుని, నేను శక్తి, నా భర్త రుద్రదేవ్ వర్మ వచ్చాము అని బుగ్గల్లో చెర్రీస్ పూయిస్తూ అంటుంది. అమ్మయ్య, ఇప్పటికి చెప్పింది. వదిన సిగ్గుని చూసి ఈ రోజంతా చెప్పదని భయపడిపోయాను, ఎంతసేపు ఇలా నిలబెట్టాలి అని టెన్షన్ పడ్డాను అని నవ్వుతూ చెప్పి, ఇప్పుడు నా ఆడపడుచు కట్నం ఇచ్చి లోపలికి వెళ్ళండి, అసలే పెళ్లిలో వచ్చే చాలా బహుమతులు మిస్ అయ్యాను, వాటన్నిటినీ తీసుకోవాలి కదా అని నవ్వుతూ చేయి ముందుకు చాపి అంటుంది.
రుద్ర నవ్వుతూ తన మెడలో ఉన్న బంగారు చైన్ తీసి సమన్వి చేతిలో పెడుతూ ఉంటే సమన్వి కంగారుగా చేతిని వెనక్కి తీసుకుని, నేను అడిగింది నువ్వు ప్రేమగా ఇచ్చే 1 రూపాయి ఆడపడుచు కట్నం కింద అన్నయ్య, అంతేకాని ఇలా బంగారాలు కాదు అని కంగారుగా అంటుంది. నా చెల్లెలకి నేను ఈ మాత్రమైనా ఇవ్వలేనా ఏంటి? అయినా ఇది నీ దృష్టిలో బంగారమేమో, నా దృష్టిలో మాత్రం నా చెల్లికి ఇచ్చే అపూర్వమైన కానుక. పెళ్లి సడన్ గా జరిగింది కాబట్టి నీకు ఏమీ తెలియదు. నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి నీ ఆడపడుచు కట్నం కింద నేను తీరుస్తాను, ముందే తీసుకో అని అంటాడు. సమన్వి వెనుక ఉన్న తన అమ్మగారు, నాన్నగారు, అన్నయ్య, తాతయ్య వైపు చూసేసరికి అందరూ తీసుకోమని సైగలు చేస్తారు. సమన్వి సంతోషంగా గోల్డ్ చైన్ తీసుకుని థ్యాంక్ యూ అన్నయ్య అని అంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.